2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మార్చ్ మాస ఫలాలు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి అండ్ వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ మాసం మొత్తం? మార్చి నెలలో అనేక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు వక్ర మార్గం నుంచి రుజు మార్గంలో కూడా వెళ్ళబోతున్నాయండి. మనం డీటెయిల్గా చూస్తే కనుక ముఖ్యంగా మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతుందమ్మా శుక్రుడు. సో తర్వాత రెండవది మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని చాలించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది ప్రత్యేకించి కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తుందండి, చాలా అమోఘంగా అనమాట. తర్వాత మూడవది మార్చి 15వ తారీఖున రవి కుంభరాశిలోంచి మీనరాశిలోకి రవి సంక్రమణం, ఇది కూడా చాలా గొప్ప విషయం. తర్వాత మార్చి 21వ తారీఖున బుధుడు అనేటువంటి ఆయన ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు కదండి, ఆయన వక్రగతిలో ఉన్నారు. ఆయన వక్రగతిని త్యజించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇకపోతే మళ్ళీ 26వ తారీఖున 2వ తారీఖున మీనంలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ వెంటనే మేషంలోకి వెళ్ళిపోతారు. సో ఈ మార్చి నెలలో ఈ గ్రహ సంచారములు అనేటువంటివి మారబోతున్నాయి. కొన్ని గ్రహాలు వక్రగతి నుంచి మారబోతున్నాయి. సో దీనివల్ల అనేక భిన్నమైనటువంటి మార్పులు మార్చి నెలలో అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యవహారికంగా, పనుల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లోనూ కూడా అనేక రకాల మార్పులు అయితే ప్రతి రాశి వాళ్ళకే కనబడబోతున్నాయమ్మా. తులారాశి వారికి గ్రహ సంచారం ఆధారంగా ఈ నెల మొత్తం విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తులారాశి వాళ్ళకమ్మా మేజర్లీ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అన్ని మనం గమనిస్తే కనుక పంచమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయండి. 9వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన ఉన్నారు. లాభము అంటే 11th హౌస్లో కేతు ఉన్నారు. తర్వాత 6th హౌస్లో శని ఉన్నారు. ఇది వీరి యొక్క గ్రహాల యొక్క ట్రాన్సిట్ పొజిషన్ అండి. అయితే మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని వదిలేసి రుజు మార్గంలోకి వెళుతున్నారని చెప్పుకున్నాం కదండి. అది తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే 9వ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల అష్టమ స్థాన ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల రావాల్సిన డబ్బులు ఆగిపోవడం, కష్టపడుతున్నా ఎక్కడో ఆగుతోందండి, ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్లో ఆగిపోతుందండి, ఇలాంటి ప్రాబ్లం చూడడం ఇలాంటివి ఉంటాయండి. బట్ మార్చి 11 తర్వాత రుజు మార్గంలోకి వెళ్ళిన తర్వాత 9వ స్థానం కాబట్టి పరిపూర్ణమైనటువంటి రాజయోగాన్ని చూస్తారు. 3rd and 6th లార్డ్ అండి. ఏదైనా ఫినాన్షియల్ ట్రబుల్స్ కానీ, రుణ బాధలు కానీ, అవమాన పడిన చోటనే గౌరవ మర్యాదలు తెచ్చుకోవడం కానీ, సిబ్లింగ్స్తోనూ లేకపోతే కొలీగ్స్తోనూ ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ అన్నీ కూడా అద్భుతంగా ముందుకు వెళ్తాయండి. గురుబలం పరిపూర్ణంగా వస్తుంది, శుభకార్యాలు జరుగుతాయి. అయితే పంచమ స్థానంలో చూడండి 5 గ్రహాలు ఉన్నాయి. అందులో రవి ఉన్నారు, కుజుడు ఉన్నారు, తర్వాత రాహు ఉన్నారు, బుధుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి బుధుడు అనేటువంటి ఆయన అనుకూలంగా ఉండరు పంచమంలో. దీనివల్ల వ్యాపారము విషయంలో ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 9th and 12th లార్డ్ కాబట్టి విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ యోగ కారకుడు రాహు బాగాలే, 9th and 12th లార్డ్ అయిన బుధుడు బాగలేదు. దీనివల్ల విదేశాలకైతే ఆటంకాలు, ఎక్కడో ఇబ్బందులు ఇలాంటివే కనబడుతూ ఉన్నాయమ్మా. బట్ పంచమంలో ఉన్నటువంటి రాహు కూడా సంతానం విషయంలో ఇబ్బందులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఏప్రిల్ 2వ తారీఖు దాకా కుజగ్రహ సంచారం 2nd and 7th లార్డ్. తులారాశి వాళ్ళకి కుజుడు అత్యంత ఇంపార్టెంట్ ప్లానెట్ అండి. అది మ్యారేజ్కైనా, డబ్బుకైనా, విద్యకైనా, కుటుంబానికైనా అన్నిటికీ కూడా. ఆయన ఎప్పుడైతే పంచమంలో లాక్ అయి ఉన్నారో దానివల్ల మనీ అనేటువంటిది లాక్ అయిపోతుంది. మనీ బ్లాకేజెస్ అనేటువంటివి కనపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి. ఎప్పుడు ఇవి రిలీజ్ అవుతాయి? ఏప్రిల్ 2nd తరువాత, మార్చి అయిపోయిన తర్వాత. సో మార్చి నెలంతా కూడా మనీ బ్లాకేజెస్ అనేటువంటివి తులారాశి వాళ్ళకు ఉన్నాయి. ఈ మార్చి నెలలోనే మార్చి 15వ తారీఖు దగ్గర నుంచి రవి 6వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత పనుల్లో ముందుకు వెళ్ళడం, పనులన్నీ కూడా సకాలంలో పూర్తవ్వడం, మంచి హ్యాపీనెస్. 11th లార్డ్ కాబట్టి పై అధికారుల దగ్గర నుంచి కానీ, ఉద్యోగ ప్రాప్తి యోగాలు కానీ, అధికార ప్రాప్తి కానీ, ప్రమోషన్లు రావడం కానీ, శుభవార్తలు వినడం కానీ ఇలాంటివి అనమాట. అంటే మంచి ఆరోగ్యము, ఎనర్జీ అన్నీ కూడా మార్చి 15 దగ్గర నుంచి 1 month ఏప్రిల్ 15 దాకా కనబడుతోందండి. ఈ కుజుడైతే బాగాలేదు. మిగతా గ్రహాల్లో కూడా శుక్రుడు 6వ స్థానం కాబట్టి అనుకూలంగా లేరు, బుధుడు పంచమంలో అనుకూలంగా లేరు. కాబట్టి ప్రధానంగా చెప్పాలి అంటే తులారాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఈ మిగతా గ్రహాల వల్ల కలుగుతూనే
మార్చి 11వ తారీఖు తర్వాత గురు బలం పెరుగుతోంది, 15 తర్వాత రవి బలం పెరుగుతోంది. అంటే మార్చ్ ఎండింగ్ దగ్గర ఏదో పెద్ద గుడ్ న్యూస్ అయితే వింటారండి. అది మనీ పరంగా అనుకోవచ్చు, పేరు పరంగా అనుకోవచ్చు, పేరు ప్రతిష్టలు రావడం కానీ, పనులు సకాలంలో పూర్తవడం కానీ ఇవే ఉంటాయి. ఎక్కువగా మనీ సంబంధించింది అయితే కాదు, ఎందుకంటే కుజుడు అసలైన గ్రహం బాలేదు కాబట్టి. 11th లార్డ్ తర్వాత 3rd అండ్ 6th లార్డ్ అండి, పేరు ప్రతిష్ట, మన్ననలు, ప్రశంసలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. బట్ ఏప్రిల్కి వచ్చేసరికి పేరు ఉంటుంది, పేరు ప్రఖ్యాతులతో పాటుగా డబ్బు కూడా విపరీతంగా వస్తుంది. కుజుడి యొక్క ట్రాన్సిట్ కాబట్టి ఎక్స్ట్రాడినరీ యోగం అండి. కాబట్టి ఈ మాసం అంతా కూడా గొడవలకి తగాదాలకి తావివ్వకుండా సమయానికి భోజనం చేస్తూ ఎక్కడా కూడా అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటిని అవాయిడ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. 11వ తారీఖు తర్వాతనో 15వ తారీఖు తర్వాతనో ఏదైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే కెరీర్లో తీసుకోవచ్చు. ఏప్రిల్ 2 తర్వాత అయితే ఇంకా పరిపూర్ణంగా రిస్క్ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. రుణ బాధలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ అన్నీ కూడా ఏప్రిల్ 2 తీరుతాయి. ఈ మాసంలో అయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్గా ఉంటుందమ్మా. అండ్ అలాగే ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు, ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేది ఎల్లో కలర్ అండి. కలిసి వచ్చే నెంబర్ 3 అమ్మ. కలిసి వచ్చే వారం గురువారం చాలా బాగుంటుందండి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా నవగ్రహ శ్లోకాలు కానీ, దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ చేయండి, చాలా బాగుంటుంది. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు తులారాశి వారు? తులారాశి వారికి మనం చెప్పుకోవాలనుకుంటే పంచమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి అమ్మ, నవగ్రహ స్తోత్రాలు ఎక్కువగా పారాయణ చేయండి. వీళ్ళకి 15వ తారీఖు దగ్గర నుంచి రవి బాగున్నారు కాబట్టి 15వ తారీఖు లోపులో ఏ ముఖ్యమైన పనులు కూడా పెట్టుకోవడం కానీ, ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ ఇలాంటివి కూడా పెట్టుకోవద్దు. బికాజ్ కుజుడు కూడా బాగాలేదండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, బిల్డర్స్ వీళ్ళందరికీ కూడా పెద్దగా అనుకూలంగా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూనే సూర్య నమస్కారాలు ఆచరించడం, ఆదిత్య హృదయం చదవడం, ఇలాంటి వాటితో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం వల్ల ధనయోగం అనేటువంటిది పడుతుంది. అండ్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశములండి. ఈ గోచార అంశములతో పాటుగా పర్సనల్ చాట్లో జాతకాన్ని చూసుకోవాలి, జాగ్రత్తలు పడాలి, రెమెడీస్ ఆచరించాలి అనుకున్నా, ఆర్ ఎనీ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఒక ఆస్ట్రాలజర్గా ఎవరైనా ఉండాలి అనుకున్నా తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడర్ లాగా తప్పకుండా ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.